పంచగవ్య ప్రాశన ఫలితాన్ని చెప్తున్నారు. మనకి 2 రకములైన శౌచములు ఉంటాయి. బాహ్యాభ్యంతర శౌచము అంటారు. శరీరము శౌచముగా ఉండడం ఒకెత్తు, లోపల మనసు శౌచంతో ఉండాలి. బాహ్య శౌచము సిద్ధించాలి అంటే తేలిక మార్గం ఏమిటో భారతంలో భీష్మాచార్యుల వారు చెప్తారు. ఆవు పేడ ఉండలు చేస్తారు. ఇప్పటికీ కాకినాడలో మా గోశాలలో ఉండలు చేసి అడిగిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు కవర్లో వేసి. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఆ ఉండ నీళ్లలో వేసుకుంటారు. వేసుకుని స్నానం చేస్తే శరీరం అంతా కూడా అంత శుద్ధి అయిపోతుంది. ఆ గోవు యొక్క మయం అంటే గోమయం, ఆ పేడ నీళ్లలో కలిసి స్నానం చేయడం, మినపగింజంత ఉండ నీళ్లలో వేసి నానగానే చిదిమేసి ఆ నీళ్లు పోసుకున్నారనుకోండి, అంత పవిత్రమని. గోమయ స్నానం అంత పవిత్రం అని నాకు తెలిసి ఇంచుమించు కాకినాడలో మా గోశాల సంఘ సభ్యులందరూ గోమయ స్నానం చేస్తారు. ప్రతిరోజు గోమయం ఉండవేసిన నీళ్ళతోటే స్నానం చేస్తారు. ప్రతి వాళ్ళ ఇంట్లో ఆ ఉండలతో డబ్బాయో ఏదో ఉండి ఓ ఉండ నీళ్ళల్లో వేసుకుని చేస్తారు. బాహ్య శౌచానికి ఇంకా అంతకన్నా గొప్పది లేదు. గోమూత్రమునందు గంగ. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఎప్పుడైనా ఏదైనా గోశాల దగ్గరికి వెడితే ఆ సమయంలో గోవు మూత్రం విడిచిపెడుతోందనుకోండి, చల్లుకునేవారు కాదు, వెనక్కి వెళ్ళి తల పెట్టి దాని కింద స్నానం చేసేవారు. గోమూత్ర స్నానం అంత గొప్ప స్నానం. అలకనంద గంగ పుట్టిన చోట పడితే ఎలా పడుతుందో గోమూత్రం పడడం, ఆ మందాకిని ఆకాశ గంగ భూమి మీద పడినప్పుడు మొదట ఎంత గొప్పగా పడిందో అలా పడితే గోవు యొక్క మూత్రం పడ్డం. ఆ గోవు మూత్ర విసర్జన చేసే సమయంలో తలపెట్టి స్నానం అంత గొప్పదంటారు. మహాస్వామి వారు అలా స్నానం చేసేవారు. బాహ్య శౌచానికి ఆవు పేడ ఉండ కలిపిన నీటితో స్నానం చేస్తారు. ఆంతర శౌచమునకు తెలిసో తెలియకో ఎన్ని పాపపుట ఆలోచనలు వచ్చాయో, ఎన్ని తప్పుడు పనులు ఈ 2 చేతులతో చేశాను, ఎన్ని నమస్కారాలు చేస్తే పోతాయి, ఎన్ని తప్పు ఆలోచనలు ఇందులోకి వచ్చాయి. అవన్నీ చేతులతో చేశా. అవి పోవాలని ఈ 2 కలిపి వంగి చేస్తారు. అది నమస్కారం. అందు తలా 2 చేతులు కలుపుతారు. ఇలా పోలేదేమో, అశేషమైన ఈ పాపములు ఎలా పోతాయి అంటే దానికి శాస్త్రం ఒక నివారణోపాయం చెప్పింది. గవ్యము అంటే గోవు నుండి వచ్చినది. ఆవు పాలు, ఆవు పాల నుండి వచ్చిన పెరుగు, అందులోంచి వచ్చిన నెయ్యి, గోమూత్రము, గోమయము అంటే పేడ. సమాన పాళ్ళు కాదు, దానికి వేరు వేరు పాళ్ళు ఉంటాయి. పేడ తక్కువ, మూత్రం తక్కువ, పాలు ఎక్కువ, అలా కలుపుతారు. కలిపి పంచగవ్యం తయారు చేస్తారు. 5 పాత్రల్లో పెట్టి పూజ చేసి కలుపుతారు. కలిపి పెద్ద పెద్ద హోమాలు కానీ పెద్ద పెద్ద క్రతువులు కానీ చేస్తున్నారు అనుకోండి. ఏ షష్ఠి పూర్తి ఉత్సవమో చేస్తున్నారు అంటే దాని అర్థం ఆయుర్దాయాన్ని కోరుకుంటున్నాడు. అలా ఆయుర్దాయం పొందడానికి వీలుగా షష్ఠి పూర్తి ఉత్సవం చేసుకోవాలి అంటే ఆంతర పాపము నశించిపోవాలి. అటువంటప్పుడు చండీ హోమం లాంటి గొప్ప గొప్ప హోమాలు చేసేటప్పుడు పంచగవ్య ప్రాశనం చేయిస్తారు. ఈ 5టిని కలిపి చేతిలో వేస్తారు. దాన్ని లోపలికి పుచ్చుకుంటారు. అట్లా లోపలికి పుచ్చుకుంటే యత్వ గస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహత్యగ్నిరివేంధనం. ఇంధనం అంటే అక్కడ పెట్రోలో డీజిలో ఉందనుకోండి, ఓ నిప్పు రవ్వ వెళ్ళి అందులో పడిందనుకోండి, అక్కడ ఉన్న పదార్థం అంతా కూడా భగ్గుమని కాలిపోతుంది. ఎలా కాలిపోతుందో అలా లోపల ఉన్నటువంటి పాపములన్నీ కూడా పంచగవ్య ప్రాశనం చేసుకుంటే భగ్గున కాలిపోతాయి. ఇప్పటికీ నాకు ఎందరో పెద్దలతో పరిచయం ఉంది. వారు నియమానుసారంగా ఏం చేస్తారంటే నెలకొక్కసారి పంచగవ్య ప్రాశన స్వీకారం చేస్తారు. పాపాలు చేశామని కాదు, ఆ పవిత్రత శరీరంలో నిలబడాలని పంచగవ్య ప్రాశనం చేసుకుంటారు. శుద్ధి చెయ్యాలి ఏదైనా అని అనిపించింది అనుకోండి, వెంటనే గోమయం నోటికి రాసుకుంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు భోజనానికి కూర్చున్నారు.
వంటవాడు తోటకూర పప్పు వేశాడు. ఆయన తిని చాలా రుచిగా ఉంది, ఇదేం పప్పు అన్నారు. తోటకూర పప్పు అన్నాడు. ఆయన తినేశాడు. మరునాడు కూడా తోటకూర పప్పు వేశాడు. 10 రోజులైంది, రోజు తోటకూర పప్పు వేస్తున్నాడు. స్వామివారు 11వ రోజున భిక్ష స్వీకరించలేదు, భోజనం చేయలే. మరునాడు భిక్ష తీసుకోవాలా, 3వ రోజు భిక్ష తీసుకోవాలా, నిరాహారం ఉపవాసంగా ఉంటున్నారు. హడిలిపోయాడు శ్రీకార్యం పీఠ నిర్వాహకుడు. ఏమిటి స్వామివారు 3 రోజులైంది భిక్ష తీసుకుని మేమేమైనా దోషం చేశామా అని అడిగారు. ఏదైనా పెద్ద తప్పు జరిగిందనుకోండి, మహాత్ములు ఆ రోజున అన్నం తినరు. ఆ పాపం చాలు కట్టి కుడిపేస్తుంది. మహాత్ములు పరమ భక్తులైనటువంటి వారి మనసు గాయపడేటట్టుగా ప్రవర్తించారనుకోండి, ఇవాళ నా మనసు బాగులేదు, నేను అన్నం తినను అన్నాడనుకోండి, ఆయన కానీ అలా భోజనం మానాడో మనసు గాయపడి వంశాన్ని కట్టి కుడిపేస్తుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జీవిత చరిత్రలోనే మీరు గమనిస్తే ఆయన ఒకరోజు ఒక వ్యక్తి మీద కోపం వచ్చి భిక్ష తీసుకోవడం మానేశారు. ఒక వ్యక్తిని అవమానం చేశాడు. ఆయన మనసు గాయపడి ఆయన భిక్ష తీసుకోకపోతే మహదైశ్వర్యవంతుడు. అదే వ్యక్తి ఐశ్వర్యం అంతా పతనమైపోయి ఉన్న ఊళ్ళో భిక్షాటన చేయలేక కాశీపట్టణానికి వెళ్ళి వంటలు చేసుకుని బ్రతికి భయంకరంగా శరీరం వదిలిపెట్టేశాడు. ఆఖరణ ఒక్క పూట మనసు గాయపడి భోజనం వదిలేరో పెద్దలు, భాగవతోత్తములైన వారు కట్టి కుడిపేస్తుంది. మహాస్వామి వారంటే అంత శక్తివంతం. ఆయన 3 రోజులు భిక్ష తీసుకోవాలి. ఏ తప్పు జరిగింది చెప్పమని నేల మీద పడి ప్రార్థన చేశాడు. శ్రీకార్యం ఎవ్వరూ తప్పు చేయలేదు, నేనే తప్పు చేశాను. నా పేరు, నా సన్యాసాశ్రమ నామం అందరికీ తెలియకపోవచ్చు, కానీ నేను వెడుతూ ఉంటే శంకరాచార్యులు వారు వస్తున్నారంటారు. శంకరాచార్యుల వారు ఎట్లా ఉండేవారో నేను అట్లాగే ఉంటాను. సత్యదండం పట్టుకుని కాషాయం కట్టుకుని దండక మండలాలతో ఉంటాను. నేను తోటకూర పప్పు రుచికి లొంగిపోయాను. ఈ లొంగిపోయిన నాలుకతో మీరందరూ ఇంద్రియ నిగ్రహం పాటించండి ఎట్లా చెప్పను? అపవిత్రమైన ఈ నాలుకతో వైరాగ్యం గురించి ఎట్లా బోధ చెయ్యను? అందుకే తప్పు చేసిన ఈ నాలుకని శుద్ధి చేస్తున్నాను. 3 రోజుల నుంచి భిక్షా సమయానికి గోశాలకెళ్ళి నాలుక మీద గోమయం రాసుకున్నారు. 3 రోజుల తర్వాత భిక్ష చేశారు. ఇక ఎప్పుడు ఆయన దగ్గర ఇది రుచిగా ఉందా అని అడిగేవారు కాదు. అంటే గోమయం అంత శుద్ధికారకం, పంచగవ్య ప్రాశనం అంత గొప్పది. లోపలి పాపములను కూడా ఇంధనాన్ని అగ్ని కాల్చినట్టు కాల్చేయగలిగినది ఏది అంటే ఒక్క పంచగవ్య ప్రాశనమే. ఈ 5 ఎక్కడి నుంచి వస్తాయంటే గోవులో నుంచే వస్తున్నాయి. కాబట్టి యత్వగస్తి గతం పాపం, అవి ఎముకలను ఆశ్రయించి ఉంటాయి ఆ పాపాలు. అందుకే కొడుకు ఆ దహన సంస్కారం అయిపోయిన తర్వాత అస్థి సంచయనమని చేస్తాడంటే చిన్న చిన్న ఎముకలన్నీ ఏరి పిడతలో పెట్టి ఆ శ్మశానంలోనే లాకర్లో పెడతారు. ఆ తర్వాత దాన్ని పట్టుకుని కాశీపట్టణానికి వెళ్ళి కాశీపట్టణంలో గంగలో కలిపేస్తాడు ఆ అస్థికల్ని. అట్లా అస్థి యందు పాపములు ఉంటాయి కాబట్టి గంగలో కలిసిన కారణం చేత తండ్రికి పాపం పోయి ఉత్తీర్ణుడు కావాలి అని కొడుకు అస్థికలు తీసుకెళ్ళి గంగలో నిమజ్జనం చేస్తాడు. అసలు అట్లా చెయ్యవలసిన అవసరం లేకుండా మళ్ళీ మళ్ళీ పాపములు చెయ్యాలని కాదు, ఎముకల యందున్న పాపములు కూడా కాల్చేయగలిగినది ఏది అంటే పంచగవ్యం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పేడ, మూత్రం కలిపి ఈ మంత్రంతో, అదే మంత్రం ఇక్కడ ఇచ్చినది శ్లోకం కాదు, మంత్రం. యత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహత్యగ్ని దివేంధనం. వాటిని ఒక్కసారి చూస్తే చాలు, ఆవుని దూడని చూస్తే చాలు, ఏది చూస్తే పాపాన్ని కాల్చేస్తుందో దానికే వెంకటాచలమని పేరు. వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవా నామదేవస్తదా జగుహు అని. వెంకటాచలము అంటే పాపమును కాల్చే కొండ. 2 పరమశక్తివంతమైన వాటిని ఏకకాలంలో చూపించడానికి వెనక తిరుమల కొండ, ఆవు, దూడ, పంచగవ్యాలు, వాటిని అంత గొప్పగా చిత్రించి వాటి కింద ఆ శ్లోకాన్నిచ్చి గోవు యొక్క వైభవం అర్థమయ్యేటట్టుగా మనకిచ్చారు.
నిజంగా ఇదొక్కటి ఇంట్లో ఉంటే అది పెట్టుకుని ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే చాలు. అంత గొప్ప పంచగవ్య ప్రాశనం ఇచ్చారు. తర్వాత